టెల్ మీ వాట్ ఈస్ డ్యూ డిలిజెన్స్? ఈ స్టార్ట్అప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా రాంగ్, వేర్ వీ పర్ఫార్మ్ అ థరో అనాలిసిస్ ఆఫ్ ఆల్ దిస్. సో ఒక డ్యూ డిలిజెన్స్ కింద దెర్ ఆర్ సో మెనీ డాక్యుమెంట్స్ ద స్టార్ట్అప్ హ్యాస్ టు షేర్ విత్ ద ఇన్వెస్టర్ అన్నమాట. లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ వరకు, వాళ్ళ టీమ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ టార్గెట్ మార్కెట్ ఏంటి, వాళ్ళ అటైనబుల్ మార్కెట్ ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకొని థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటారు, సిఏస్ ఆడిటర్స్ ఉంటారు, మాలాంటి బిజినెస్ కమ్యూనిటీస్ లైక్ లియో ఉంటాయి, వేర్ వీ పర్ఫార్మ్ అ థరో అనాలిసిస్ ఆఫ్ ఆల్ దిస్. ఇప్పుడు ఈ స్టార్ట్అప్ మనకి ఏదైతే డేటా ఇస్తుందో ఇక్కడ ఏమన్నా ఫ్రాడ్ చేసే పాసిబిలిటీ ఉందా అని మేము అనలైజ్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేస్తారు. మేము డెఫినెట్ గా అనలైజ్ చేసుకొని మనం పెట్టొచ్చా లేదా ఈ దాంట్లో మనం డిసైడ్ చేసుకొని, సరే ఈ కంపెనీలో పెడితే నాకు ఒక 2x వస్తుందా, 10x వస్తుందా, 100x వస్తుందా అని ముందే మేము క్యాల్కులేషన్ చేసుకొని దెన్ బేస్డ్ ఆన్ అవర్ డ్యూ డిలిజెన్స్ మాకు గ్రీన్ ఫ్లాగ్ వస్తే వీ మేక్ ద ఇన్వెస్ట్మెంట్, మాకు రెడ్ ఫ్లాగ్ వస్తే వీ సే at this particular time we don't want to move ahead with the investment in this company. Okay. Maybe later round lo emana interest unte you please let us know అని చెప్తాం.